ఆడవాళ్ళు సామాన్ కొనుక్కునేటప్పుడు ఎంత ఇష్టంగా కొనుక్కుంటారో అవి తోమాల్సి వచ్చినప్పుడు మాత్రం అంత కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ మధ్య కాలంలో విచిత్రం ఏంటి అంటే మనం కొన్న సామాన్ సగం అయితే దానికి డబుల్ గిఫ్ట్లు వచ్చినవే ఎక్కువ ఉంటున్నాయి. రిటర్న్ గిఫ్ట్లని ఈ మధ్య కాలంలో బర్త్డేలైనా పెళ్లిళ్ళైనా గిఫ్ట్లు, ఎవరైనా చనిపోయినా గిఫ్ట్లు, ఏదైనా సారీలు ఇచ్చిన గిఫ్ట్లు, అన్నిటికీ గిఫ్ట్లు అయ్యి ఇంట్లో సామాన్ ఎక్కువైపోతూ ఉన్నాయి కదా. తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకుంటాం, అవన్నీ కడగాల్సి వచ్చినప్పుడు ఎక్కడ లేని బాధ అంతా మనకే వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటాం కదా. మెయిన్ గా రాగి, ఇత్తడి ఇలాంటివి తోమాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. అలా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా సింపుల్ గా క్లీన్ చేసుకునే టిప్ ఇది. ఖచ్చితంగా అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మోస్ట్లీ నేను చూసిన వీడియోస్ లో ఎక్కువ రాగి వాటికే యూజ్ చేసి చూపిస్తున్నారు, కానీ నాకు రాగి కంటే ఇత్తడి వాటికే ఇది బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. శనగపిండి, పెరుగు, పసుపు ఇంకా నిమ్మకాయ అన్నిటినీ ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసేసుకొని వీటిపైన రుద్ది బాగా నీట్ గా స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోండి. చాలా సింపుల్ గా క్లీన్ అయిపోతుంది. డెఫినెట్ గా యూస్ఫుల్ వీడియో.